వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను మీ తేజస్ని. వెల్కమ్ టు తేజ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే చికెన్ మసాలా కర్రీ. సో ఈ రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో మీకు తగినంత ఆయిల్ని తీసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ముందుగానే నేను మీకు అన్ని మసాలాలను చూపిస్తున్నాను చూడండి. సో కొంచెం ఆయిల్ హీటెక్కిన తర్వాత అందులోనే బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, అలాగే అనాస పువ్వు, చాపత్రి, కొంచెం దాల్చిన చెక్క, ఇవన్నిటిని అందులో యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అలానే ఆగండి. మసాలాలన్నీ కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అలానే ఉంచి అందులోనే కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. సో కొంచెం ఫ్రై అయ్యాక మీరు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని నేను ఒక కప్ వరకు ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. సో యాడ్ చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఆనియన్స్ అనేటివి మనకి మెత్తబడాలండి, అంతవరకు అలానే ఫ్రై చేసుకోండి. మంచిగా కలిపేసుకొని ఒక 5 minutes అలాగనే ఆగండి. నెక్స్ట్ ఫ్రెష్గా నేను అల్లాన్ని దంచుకుంటున్నానండి. సో దానికోసమని ఒక అల్లం ముక్కను తీసుకొని దాన్ని కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను. దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఫ్రెష్ తీసుకోవడం వలన. నెక్స్ట్ ఇందులోనే 5 minutes అయినాక చూడండి ఆనియన్స్ అనేటివి అలా కొంచెం మెత్తబడాలండి. ఇందులోనే మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుందాం. సో యాడ్ చేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. దాంట్లో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం. సో దానికోసమని 2 minutes అలానే ఆగండి. నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. దీన్ని ఒక 5 minutes పాటు అలానే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూసారా 5 minutes తర్వాత ఇలా ఉంటుందండి. నెక్స్ట్ ఇందులోనే మనము మీకు తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం పసుపు కూడా, ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా ఇలా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మీకు తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే ధనియాల పొడి, అలాగే నెక్స్ట్ ఇందులోనే గరం మసాలా పొడి, నెక్స్ట్ ఇందులోనే కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని ఒక 5 minutes పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఆఫ్టర్ 5 minutes ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉంటుంది చూడండి. సో దీన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఇందులోనే ఫ్రెష్గా నేను కర్డ్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలానే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో నేను ఒక లివర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. మీ ఇంట్లో కాక లివర్ లవర్స్ ఉంటే ఇలా ట్రై చేయండి. ఎప్పుడైనా లివర్ అనేది ముందుగానే యాడ్ చేసుకోకూడదు. చికెన్తో పాటు 50% చికెన్ అనేది కుక్ అయిన తర్వాతనే లివర్ని యాడ్ చేసుకోవాలి. లేకపోతే లివర్ ఎక్కడ ఉందో కూడా మీకు తెలియదండి, అలా అయిపోతుంది. దీన్ని ఒక 15 minutes పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందామండి. ఆఫ్టర్ 15 minutes చూసారా ఆయిల్ అనేది కంప్లీట్లీ పైకి తేలిపోయింది. సో ఫైనల్ టచ్గా దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అందులోనే కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకుందామండి. సో దీంతో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మసాలా కర్రీ రెడీ అండి. సో ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా ఉందో. దీన్ని మనం నార్మల్గానే రైస్తో, చపాతీ, పూరితో కూడా సర్వ్ చేసుకోవచ్చండి. సో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మసాలా కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ. నా కంటెంట్ కాక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.